హలో హలో పులిహోర కలపాకు. ఇప్పుడు ఈ అమ్మాయికి వచ్చి ఐలవ్ చెప్తావు, రియల్గా కాదు మన స్టోరీలో. కానీ ఈ అమ్మాయి నేను ఇష్టపడదు. హాయ్ బ్రో. నెక్స్ట్ సీజన్ ఏంది? రైనీ సీజన్. నేను అడిగింది రైనీయా వింటర్ కాదు. సీజన్ 1 అయిపోయింది కదా, 2 ఎప్పుడు ప్లాన్ చేస్తున్నావు? అదే చెప్పండి, అప్పటి నుంచి దానికోసమే వెయిట్ చేస్తున్నా. చెప్పండి. సరే, ఇంతకీ డైరెక్టర్ అక్కడ? డైరెక్టర్ వస్తున్నాడు, మా డైరెక్టర్. డైరెక్షన్ బై ఎంఎస్ ఆర్ట్ స్టూడియో. ఏంది అమ్మాయి మాట్లాడుతున్నారు? హాయ్ గెస్ట్ ఆర్టిస్ట్. హాయ్. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావు కదా, మాట్లాడుకోలే? అవునే, మాట్లాడితే ప్రతి ఓడు పిసుకుడే. నేనున్నానంటే రాసుకుంటా తప్ప ఏమి చేయలేను. పెళ్ళి అయిపోయింది. లొకేషన్ ఏం చేసింది అన్నాడు? ఆకలి అవుతుందని అడుగు బయట తీసుకెళ్ళాడు. నాకంటే రచ్చ ఎక్కువ చేసిన మనోడు. అది చూడలేదా అన్న? నువ్వు కూడా చేసినావు, బరాబర్ చేసినావు నువ్వు. అరే నేను చేసిన 2 గంటలు ఆకలి సిటీకి పంపిణా బెంగళూరులో. ఇంతకీ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్? 9th మే. ఏం మాట్లాడతావు? నేను అంది మేఘీ కాదు, May 9th రిలీజ్ అని చెప్తున్నాను. అన్న ఇంతకీ ఎపిసోడ్ ఎప్పుడు? ఎపిసోడ్ ఎప్పుడు చెప్తున్నా May 15th మన ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ కాబోతుంది. ఓకే, ట్రైలర్ చూస్తారు, సిరీస్ కూడా చూస్తారు, దాన్ని చూసే ప్రేక్షకులు ఏంటి లాభం? మీరందరూ షూటింగ్ లో ఎంత ఎంజాయ్ చేశారో అలానే ప్రేక్షకులు కూడా కామెడీ థ్రిల్లింగ్ తో అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. దానితో పాటు ఒక బంపర్ ఆఫర్. ఏంటి అది? ఆ బంపర్ ఆఫర్ ఏమిటంటే చూసే ప్రేక్షకులు 50,000 సంపాదించుకునే అవకాశం, అలానే 3 మేల్ 3 ఫీమేల్ ఆర్టిస్టులకి సీజన్ 2లో నటించే అవకాశం ఉంటుంది. సూపర్. సరే, ఆ 50,000 నాకు ఇచ్చేయండి, నేను తీసుకొని పోతా. ఆశకి హద్దు ఉండాలా, గుండెకి సిగ్గు ఉండాలి. దానికి ఒక ప్రాసెస్ ఉందో చెప్తాను. ఏంటా ప్రాసెస్? ఎవరైతే ఈ వీడియో చూస్తారో, మా RRR వీడియో చూసిన వాళ్ళు ఫుల్గా చూసి లైక్ కొట్టి కామెంట్ చేసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి మా ఇన్స్టాగ్రామ్కి పంపిస్తే అన్ని డ్రా తీసి ఆ డ్రాలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళని అనౌన్స్ చేస్తాం. అంతేకాదండి, మీకు నటించాలని కోరుకుంటే మీ డీటెయిల్స్ మాకు పంపిస్తే ర్యాండమ్గా ఇందా చెప్పాను కదా, 3 ఫీమేల్ 3 మేల్ ఆర్టిస్టులని సెలెక్ట్ చేసి మా RRR సీజన్ 2లో నటించే అవకాశం ఇస్తామన్నమాట. ఇంతకీ ఏ ఛానల్ రిలీజ్ చేస్తున్నారు? ఏ ఛానల్ ఏమిటి, మన ఎంఎస్ ఆర్ట్ స్టూడియో ఉంది కదా, ఆ ఛానల్. ఓ సూపర్. సూపర్ కాదు, ఎంఎస్ ఆర్ట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా మీరు? చేసుకున్నాను. చేసుకోలేదు. రెట్టపాచి తొందరగా చేసుకో. హాయ్ అండి, మీరు కూడా మా ఎంఎస్ ఆర్ట్ స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎంఎస్ ఆర్ట్ స్టూడియోలో అప్లోడ్ అయ్యే మా RRR వెబ్ సిరీస్ని చూడండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, కామెంట్ పెట్టండి, స్క్రీన్ షాట్ పెట్టండి, 50,000 గెలుచుకోండి. అలానే నటించాలనుకున్న వాళ్ళు కూడా మీ డీటెయిల్స్ మాకు పంపించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఎస్ ఆర్ట్స్. yes. అందరికీ నమస్తే. మా RRR వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ప్లీజ్ ఎంఎస్ ఆర్ట్ స్టూడియో యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి చూడండి. అండ్ అలాగే మీ ఫీడ్బ్యాక్స్ మాకు ఇవ్వండి. అరే డోర్ తీరా, అరే పంది పెరలోడా డోర్ తీరా రే. అందరు మేరా నిధి హై రే. అరే నీకు హిందీ వచ్చుగా, నువ్వు చెప్పరా. భయ్యా తోడ ప్యాజ్ దాలో. ఏం సినిమాలు చేయాలరా? నిధి గురించి తెలిసిందా? ఆ రూమ్లోకి వెళ్ళాడు, బయటికి తీసాడా? లేదు, నిధిని చూశాడు. చూసి ఆకలి వస్తుంది, బోటి కూర ఉండవా అని అడిగాడు. ఆ అమ్మాయి నాకు మాత్రమే సొంతం. ప్రతి ఓడు అమ్మాయి అమ్మాయి అమ్మాయి. అమ్మాయిల విలువ మీకేం తెలుసురా? ఇన్స్టాలో 10K ఫాలోవర్స్ ఉన్న అమ్మాయి 20,000 అడుగుతుంది. నన్ను హీరోయిన్ చేస్తానన్నాడు, కొంచెం మంచిగా మాట్లాడొచ్చు కదా. 35K ఫాలోవర్స్ ఉన్న అమ్మాయి 40,000 అడుగుతుంది. అదే ఓవర్నైట్ స్టార్ అయితే లక్ష రూపీస్ అడుగుతుంది. ఐ లవ్ యూ అన్న, అంతే. ఇడియట్. మన షార్ట్ ఫిల్మ్ బడ్జెట్ ఎంత? తొక్కలో 2,500. ఈ ప్రోటీన్ పౌడర్ కూడా రాదు. మనం టాప్ హీరోయిన్స్ తో సినిమాలు తీయాలరా. ఒక శ్రీలీల, నేషనల్ క్రష్ రష్మిక, ఎవర్రా మీరంతా? మీరేదో రాజమౌళి సినిమాలో హీరోలాగా బిల్డప్లు ఇస్తున్నారేంట్రా?
పదండి ముందుకు, పదండి తోసుకు అని పోసుకోలు మాటలు మాట్లాడావు. ఎవడో ఇంగ్లీష్ కవి ఏదో అన్నాడని మమ్మల్ని దుబ్బావు. నా మానాన నేను మంచిగా జూనియర్ ఆర్టిస్టులను పెట్టుకొని షార్ట్ ఫిల్మ్లు చేసుకుంటూ ఉండేవాడిని. ఈసారి కొడితే జుబ్లీస్ లో పడాలి. కొడితే కొట్టావు కానీ కుల్లపల్లి బుల్లు కోటేగాడు సమాధిలో పడేటట్టు కొట్టరా. వాడేవాడు